అఖండ సినిమా తర్వాత నుంచి నందమూరి బాలకృష్ణ రేంజ్ మారిపోయింది. ఆయన ఏ సినిమా చేసినా సరే సూపర్ డూపర్ హిట్ అవుతోంది. పట్టిందల్లా బంగారం అయిపోతోంది బాలయ్యకు. దీంతో అభిమానులు కూడా ఇప్పుడు బాలయ్యను చూసి గర్వపడుతున్నారు. ఒకప్పుడు సినిమాల సెలక్షన్ విషయంలో బాలకృష్ణ పెద్దగా ఫోకస్ పెట్టేవారు కాదు. స్టోరీ లైన్ ఎలా ఉన్నా సరే సినిమా చేసేవారు ఆయన. దీంతో ఆయన కెరీర్లో ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. అభిమానులు కూడా బాలయ్య సినిమాలు చూసి నిరాశ చెందేవారు. అయితే అఖండ సినిమా తర్వాత నుంచి బాలకృష్ణ రూట్ మార్చారు. స్టోరీ లైన్పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఏ సినిమా పడితే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇప్పుడు బాలయ్య అఖండ సీక్వెల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది. షూటింగ్కు బాలయ్య బ్రేక్ ఇవ్వకపోవడంతో ఆయన పోర్షన్ త్వరలోనే కంప్లీట్ చేయాలని డైరెక్టర్ బోయపాటి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక కృష్ణా జిల్లాలో కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య ఒక సినిమా చేస్తారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోయే సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను బాలయ్య ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టు సమాచారం. బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినికి కథ నచ్చిందట. దీంతో వెంటనే ఆ స్టోరీకి బాలయ్య ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించే ఛాన్స్ కనబడుతోంది. ఈ సినిమాతో గ్రాండ్గా టాలీవుడ్లో అడుగు పెట్టాలని భావిస్తున్నారట ఆ నిర్మాణ సంస్థ అధినేతలు. ఇప్పటికే బాలయ్య స్టోరీ కూడా వినేశారని, ఇక కేవిఎన్ ప్రొడక్షన్స్ కూడా బాలకృష్ణ కాబట్టి తెలుగులో తమ ఎంట్రీ గ్రాండ్గా ఉంటుందని ప్లాన్ చేసుకున్నట్టు టాక్. బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేయాలని అభిమానులు ప్రేక్షకులు ఎదురు చూశారు. ఇక బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ధృవీకరించడంతో అభిమానుల కోరిక నెరవేరబోతోంది. బాలకృష్ణకు పద్మభూషణ్ రావడంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోపీచంద్ మలినేనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ ఏడాది జూన్లో రెడీగా ఉండాలని కోరాడు బాలకృష్ణ. ప్రస్తుతం సన్నీ డియోల్ నటించిన జాట్తో బిజీగా ఉన్నాడాయన. ఆ మూవీ ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల కాబోతోంది. ఆ తర్వాత బాలకృష్ణతో కమిట్ అయిన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో గోపీచంద్ మలినేని బిజీ కాబోతున్నాడట. బాలకృష్ణ కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నాడు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా సీజన్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నారు బాలయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.